హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలను బాగా గుర్తుపెట్టుకోండి. ప్రశ్న నన్ను ఎవరు అనుమతిస్తారు అని కాదు, నన్ను ఎవరు ఆపుతారు అనేదే గుర్తుపెట్టుకోండి. ఇక అలాగే ఒక్క విషయం జాగ్రత్తగా వినండి. ఏంటి అంటే, నీకు తెలియకపోతే చేయవలసినది భయపడడం కాదు, నేర్చుకోవడం. అర్థమైంది కదా? ఆలోచించకు, నమ్ము. నీ మనస్సుని నమ్ము, నీ మెదడును కాదు. ఆలోచించకు, అనుభూతి చెందు. ఇక నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాలంటే ముందుగా నేను అని ఎలా చెప్పాలో తెలుసుకో. అర్థమైంది కదా? ఇక వివేకాన్ని తిరస్కరించిన వాడిని నువ్వు వివేకంతో జయించలేవు. వాడిని లెక్క చేయకు, వదిలే. వాడి పాపాన వాడే వెళ్తాడు అనుకో. అన్ని చెడులకు డబ్బే మూలం అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అసలు డబ్బుకు మూలం ఏమిటో ఎప్పుడైనా తెలుసుకున్నావా? అడిగావా? డబ్బు పాపిష్టిదని నీకు ఎవడు చెప్పినా వాడి నుండి పారిపో. ఆ వాక్యం ఒక దోపిడీదారుడి కుష్ఠిరోగి గంట అవుతుంది. అలాగే తనకు తాను విలువ ఇచ్చుకొని మనిషి దేనికి ఎవ్వరికీ కూడా విలువ ఇవ్వలేడు. కాబట్టి నొప్పి, ప్రమాదం, శత్రువుల గురించి పోరాడడానికి కంటే ఒక్క క్షణం కూడా ఎక్కువగా ఆలోచించకు. అర్థమైంది కదండి? ఇక ప్రతి గొప్ప ఆలోచన వ్యతిరేకించబడింది, ప్రతి గొప్ప ఆవిష్కరణ ఖండించబడింది. వారు పోరాడారు, బాధపడ్డారు, మూల్యం చెల్లించారు, కానీ వారందరూ గెలిచారు. తప్పక గెలుస్తూనే ఉంటారు. సాధించడానికి నీకు ఆలోచన అవసరం. నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుసుండాలి. అదే నీకు నిజమైన బలమవుతుంది. అర్థమైంది కదండి? నా జీవితంపై, దానిపై నాకున్న ప్రేమపై ప్రమాణం చేసి చెబుతున్నా, నేను ఎప్పటికీ ఇతరుల కోసం జీవించను. నా కోసం ఇంకొకరిని జీవించమని నేను అడగను. అలాగే ఆందోళన అనేది భావోద్వేగాల నిలువ యొక్క వ్యర్థం. గుర్తుంచుకోండి. నీకు నువ్వు విలువను ఇచ్చుకోవడం నేర్చుకోవాలి. అంటే నీ ఆనందం కోసం నువ్వు పోరాడాలి. ప్రతి సమస్యకు రెండు వైపులా ఉంటాయి. అలాగే ఒకవైపు సరైనది, ఇంకోటి తప్పుడు మార్గం. కానీ మధ్యలో ఉండేది ఎప్పుడూ పాపిష్టిదే. గుర్తుంచుకో. సృజనాత్మక వ్యక్తి ఇతరులను ఓడించాలనే కోరికతో కాదు, సాధించాలనే కోరికతో ప్రేరేపించబడతాడు. అర్థమైంది కదండి? నువ్వు చేరుకోలేకపోయినా జీవితం కోసం నీ ఆత్మలోని వీరుడిని ఒంటరి నిరాశతో నశించనివ్వకు. గుర్తుపెట్టుకో, విజయపు నిచ్చెనను అధిరోహించుటకు ఉత్తమ మార్గం అవకాశాల మెట్లపై అడుగులు పెట్టడం. అర్థమైంది కదండి? నువ్వు కోరుకునే ప్రపంచాన్ని గెలుచుకోవచ్చు. అది ఉంది, అది నిజమైనదే, అది సాధ్యమే, అది ఇక నీదే. అలాగే ప్రతి ఒక్కడు ప్రపంచాన్ని తన రూపంలోనే నిర్మించుకుంటాడు. వాడికి ఎన్నుకునే అధికారం ఉంది, కానీ ఎంపికను తప్పించుకునే శక్తి ఉండదు కదా? గుర్తుపెట్టుకోండి. ఇక సంపద మనిషి ఆలోచన సామర్థ్యం యొక్క ఉత్పత్తి. అలాగే ఒక్క విషయం, సత్యం ప్రతి మనిషికి కాదు, దాన్ని కోరుకునేవాడికి మాత్రమే అది సొంతమవుతుంది. ఓ పని చెయ్యడం విలువైనదే అయితే అది అతిగా చేయడం కూడా విలువైనదే. పని అంటే మంచితనం. అలాగే ఆ పని ద్వారానే నువ్వు ఎలాంటి వాడివి, నీ అలవాట్లు ఏంటి, నువ్వు ఎంత ఉన్నత శిఖరాలకు అందుకోగలవు అన్నది కూడా నిర్ణయించబడుతుంది. అర్థమైంది కదండి? అలాగే కామం ముందు వివేకం పనికిరాదు. అది అన్ని తత్వవేత్తల శక్తిని అపహాస్యం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అన్నీ కూడా
మీకు నోటిఫికేషన్ రూపాల్లో రావాలంటే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.